తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ, జీవితం అంటే చీకటి మాత్రమే కాదు, వెలుగు కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలాగే ఓటమి తర్వాత గెలుపు కూడా ఉంటుందని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఈ వీడియోలో ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే, వృశ్చిక రాశి వారు గత కొన్నేళ్లుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిన దారుణమైన బాధలను అనుభవించి ఉన్నారు. సమాజంలో శత్రువులు పెరిగిపోయి, మాట చెల్లుబాటు కాక, జీవితంలో వృద్ధి లేక, ఆర్థికంగా చితికిపోయి, కుటుంబ ఖర్చుల కోసం రుణములను చేసి, ఆ రుణములను తీర్చే దారి లేక అవమానాలు భరిస్తూ వచ్చారు. ఉన్న కొద్దిపాటి ఆస్తులను, బంగారు ఆభరణములను తాకట్టు పెట్టి లేదా అమ్మకమునకు పెట్టి బయటపడే మార్గం లేక చుట్టూ చిమ్మ చీకటి అలుముకున్న వేళ వృశ్చిక రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చును. గత కొన్ని సంవత్సరములుగా వివాహం కాని వృశ్చిక రాశి జాతకులకు వివాహ గడియలు రాబోతున్నాయి. వివాహం అయిన వారు సంసార జీవితంలో అనేక కష్టాలను, బాధలను అనుభవిస్తున్న వారికి, మనస్పర్ధల కారణంగా విడిపోయిన దంపతులకు భవిష్యత్తు అనుకూలంగా మారబోతుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, రుణ బాధలతో అల్లాడుతున్న వారికి, శత్రువులతో హింసింపబడుతున్న వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో మే 1 నుండి బయటపడే మార్గాలు కొంచెం కొంచెంగా తెరుచుకుంటున్నాయని చెప్పవచ్చును. గత కొన్ని సంవత్సరములుగా వృశ్చిక రాశి వారికి ప్రధాన గ్రహాలైన శని, గురువు, రాహువు, కేతువులలో ఒక్కటంటే ఒక గ్రహం కూడా అనుకూలత లేక అన్ని గ్రహాలు కలిసి కేవలం వీరికి 10% నుండి 20% మాత్రమే అదృష్ట కాలాన్ని అందించాయి. ఈ కాలంలో వీరికి ఏ ఒక్క గ్రహము అనుకూలత లేక వీరికి బాధలను, దుఃఖములను, అన్నింట అపజయములను మాత్రమే మిగిల్చాయి. ఈ విధంగా వృశ్చిక రాశి వారు పడిన మానసిక వేదన అనుభవించిన వీరికి మాత్రమే తెలుసు. వృశ్చిక రాశి వారు సహజంగానే సమర్థవంతులు, గొప్ప నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. పట్టుదలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఏదైనా పని తలపెడితే ఆ పనిలో విజయం సాధించడం కోసం చక్కటి ప్రణాళికతో, పూర్తి జ్ఞానంతో, కృషి పట్టుదలతో భగవంతుని ప్రార్థిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. వీరికున్న గ్రహ బాధలు, గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని క్షేత్రములు దర్శించినా, ఎన్ని మొక్కులు మొక్కుకున్నా, ఆఖరికి వీరి ఇష్ట దైవము కూడా గ్రహాల సంచారం అనుకూలంగా లేకపోవడం వలన వృశ్చిక రాశి వారు కష్టాల కడిలో బాధలను అనుభవించారు. వృత్తి వ్యాపారములందు నష్టాలను భరిస్తూ, ఉద్యోగములలో సమస్యలను ఎదుర్కొంటూ అతి కష్టం మీద జీవితంను నెట్టుకుంటూ వచ్చారు. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో మే 1 నుండి ప్రధాన గ్రహాలలో ఒక్కరైన గురు భగవానుడు సప్తమ స్థానంలోకి ప్రవేశించడం వలన మరియు కేతువు 11వ స్థానంలో ఉండటం వలన ఈ గ్రహాల అనుగ్రహంతో కష్టాల సుడిగుండంలో ఉన్న వృశ్చిక రాశి వారికి నెమ్మదిగా ఉపశమనం లభించి సమస్యల నుండి పూర్తిగా బయటపడడానికి మార్గాలు తెరుచుకుంటాయని చెప్పవచ్చును. మే 1 నుండి వృశ్చిక రాశి వారి జీవితంలో 50% నుండి 60% అదృష్టకాలం మొదలవుతుందని చెప్పవచ్చును. అది కూడా ప్రధాన గ్రహాలైన శని భగవానుడు చతుర్థ స్థానంలోనూ, రాహువు 5వ స్థానంలోనూ సంచారం చేయటం వలన కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడి వీరి అభివృద్ధికి ఆటంకములు ఏర్పడుతూ ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వృశ్చిక రాశి వారు అధిక శ్రమను, ఓర్మిని వహిస్తూ కోపమును తగ్గించుకొని, నోటిని అదుపులో ఉంచుకొని చక్కటి వ్యూహంతో జీవితం కొనసాగించవలసి ఉంటుంది. అందుకు కావలసిన మనోధైర్యంను గురుభగవానుడు మీకు అందిస్తాడు అనడంలో సందేహం లేదు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వలన వీరి జీవితం సంఘర్షణాత్మకంగా ఉంటుంది. వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్న వృశ్చిక రాశి వారికి వీరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అలాగే సోదరి వర్గాలతో విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. గృహంలో మీ పిల్లలు మీ మాట వినకపోవడం, మీ జీవిత భాగస్వామికి మీపై విశ్వాసం తగ్గటం జరుగుతూ ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం ప్రధానంగా మనసు మీద పడుతుంది కాబట్టి మనసుకు బాధ కలిగించే పరిణామాలు
ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇరుగు పొరుగువారు మిమ్మల్ని తక్కువ చేసి చూడడం జరుగుతూ ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అర్ధాష్టమ శని ప్రభావం వృశ్చిక రాశి వారికి వచ్చే సంవత్సరం అనగా 2025 మార్చి 28 వరకు ఉంటుంది. ఆ రోజుతో వృశ్చిక రాశి వారికి జాతకంలో అర్ధాష్టమ శని ప్రభావం తొలగిపోతుంది. కష్టకాలం నుండి వృశ్చిక రాశి వారికి పూర్తిగా విముక్తి లభిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. రానున్న రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో చీకట్లు పూర్తిగా తొలగిపోయి వెలుగు కిరణాలను చూడబోతున్నారు. అప్పటి వరకు వృశ్చిక రాశి వారు గురు భగవానుడు మరియు కేతుగ్రహం అనుగ్రహంతో పైన చెప్పిన పద్ధతులను పాటిస్తే క్రోధినామ సంవత్సరం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశిలోని వివాహం కాని వారికి మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం ఫలించి మంచి ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారు వేరొక మంచి ఉద్యోగం మారాలి అని కోరుకునేవారు ప్రయత్నాలు ఫలించి ఉద్యోగం లభిస్తుంది. సొంత గృహం కళ నెరవేర్చుకోవడానికి ప్రయత్నపూర్వకంగా రుణాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం పెరిగి రుణ బాధల నుండి విముక్తులవుతారు. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. కుటుంబంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి. కానీ ఎంత కాదన్నా అర్ధాష్టమ శని ప్రభావం వృశ్చిక రాశిపై ఉంటుంది కాబట్టి మీ జీవితంలో మీరు కోరుకున్న శుభ ఫలితములను పొందడానికి అనేక అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మీకు అనుకూల ఫలితాలు పొందడం కోసం ప్రధానంగా శ్రీ మహావిష్ణువు ఆరాధన ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చును. శివాలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామిని మరియు గణపతిని ఆరాధించడం, హనుమాన్ చాలీసాను పఠించడం, అమ్మవారిని పూజిస్తూ శనికి తైలాభిషేకం చేయటం వలన మీ జాతకంలో ఉన్న దోషములను తొలగిపోయి ఈ రాశివారి జీవితంలో అభివృద్ధి చెందడానికి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చును. ఈ వీడియోలో చివరిగా వృశ్చిక రాశి వారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, చీకటి రోజులను అధిగమించి యోగవంతమైన జీవితంనకు నాంది పలకబోతున్న వృశ్చిక రాశి వారికి నా అభినందనలు. ఈ వీడియో వృశ్చిక రాశి వారి జీవితంనకు దగ్గరగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు.